న్యూ విజయ హాస్పిటల్స్ ఏలూరులో నేత్ర వైద్య రంగంలో అపార అనుభవం కలిగిన నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పి విజయభాస్కర్ రెడ్డి గారు అత్యాధునిక వైద్య పరికరాలతో సువిశాల నూతన ప్రాంగణంలో న్యూ విజయ హాస్పిటల్స్ నందు కంటి వైద్య సేవలు వినియోగించుకున్న వారికి కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డ్, WJHS ఆరోగ్య రక్షపై నగదు రహిత సేవలు అందుబాటులో కలవు. SBI జనరల్ ఇన్సూరెన్స్, హెరిటేజ్ TPA, FHPL TPA, ఫ్యూచర్ జనరాలి, ICICI లంబార్డ్, బజాజ్ అలియాన్స్, జనరల్ ఇన్సూరెన్స్, మ్యాక్స్, నివాబుపా హెల్త్ ఇన్సూరెన్స్, MD ఇండియా ఇన్సూరెన్స్ లకు నగదు రహిత సేవలు మరియు ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలకు APEPDCL వారికి రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. న్యూ విజయ హాస్పిటల్స్, విజయభాస్కర్ రెడ్డి ఐ హాస్పిటల్, రామచంద్రరావుపేట పార్క్ వెనుక రోడ్, మాగంటివారి వీధి, కోస్టల్ బ్యాంక్ రోడ్, ఏలూరు. న్యూ విజయ హాస్పిటల్స్. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనోమని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం విశవన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమః. పరమాత్మ అనుగ్రహం చేత మనందరం కూడా కార్తీక పురాణాన్ని వింటున్నాం. వినాలన్నా మనందరికీ కూడా పరమాత్మ అనుగ్రహం ఉండాలి. సాక్షాత్తు వశిష్ఠుడు జనక మహారాజుకి కార్తీక పురాణం 8వ అంటే 8వ రోజు కార్తీక మాస వ్రత విశేష గురించి చెబుతున్నాడు. ఆయన నమస్కరించి అడిగాడు, స్వామి, ఈ కార్తీక మాసం చాలా విశేషమైంది కదా, హరి కమలనాభుడని విన్నాను కదా, అటువంటి హరిని అనేక విధాలుగా పూజించడం చేత మనందరం కూడా హరి అనుగ్రహాన్ని పొందడం చేత మానవుడు ఈ లోకమును ముక్తిని పొందొచ్చు కదా అని చెప్పాడు మాట. కాబట్టి మానవుడి యొక్క సకల పాపములు కూడా ఈ కార్తీక మాసం వ్రతమాచరిస్తే, జనక మహారాజు ఏమన్నా అంటే కొన్ని పాపాలు ఉంటాయి కదండి, ఆ మహాపాతకాలు కొన్ని యజ్ఞములు చేస్తే కూడా పోవు కదా, కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదు. అటువంటి మహాపాపాలని కొన్ని చేయించి ప్రాయశ్చిత్తాలు చెప్పారు కదా. కానీ వశిష్ఠ మహాముని, మీరు కార్తీక మాసం వ్రతమాచరిస్తే మానవుడి యొక్క సకల పాపాలు పోతున్నాయి అంటున్నారు కదండి, అది ఎలా సాధ్యం అడిగాడు ఆయన. అని అడిగితే ఆయన చెప్పాడు, నాయన చాలా గొప్ప విషయం అడిగావు, ఇది కార్తీక మాసం విశిష్టత అన్నాడు ఆయన. మానవుడు అజ్ఞానము చేత, అవివేకము చేత ఎన్ని పాపములు చేసినప్పటికీ కూడా అటువంటి పాపములన్నీ కూడా కార్తీక మాస వ్రత దీక్షని ఆచరించడము చేత వాళ్ళందరి యొక్క పాపము నశించిపోవడం అనేది నిన్ను చూశాను చెప్పాడు ఆయన. మానవుడిలో 3 రకములైన గుణముల చేత ప్రకాశిస్తుంటారు. సత్వగుణము, రజోగుణము, తమోగుణ సంపన్న 3 ఉంటారయ్యా. వీరందరికీ కూడా వీరు 3 రకాలుగా ప్రవర్తిస్తారని చెప్పాడు ఆయన. సత్వగుణ సంపన్నుడు ఏమిటి, ఏ కార్యక్రమం, ఏ పూజ చేసినా, ఏం చేసినా అన్నీ పరమాత్ముడు చెప్పాడు చేస్తారు. ముందు సత్వగుణ సంపన్నుడు ఏం చేస్తాడంటే, శాస్త్రం తస్మా శాస్త్రం ప్రమాణం, నువ్వు ఎందుకు చేస్తుంది, శాస్త్రం చెప్పిందండి, శాస్త్రం పరమాత్ముడు చెప్పాడు, శాస్త్రం అది, శాస్త్రం అంటే శాస్త్రం అది అంతే, చెప్పింది పరమాత్ముడు చెప్పాడు చేస్తా అంతే, ఇంకా ఈ విధంగా చేయమని చెప్పాడు. అంతేగాని ఇలా ఎందుకు అవుతుందండి, దాంట్లో అంతరార్థం ఏమిటి అని తెలుసుకోవడం మన జీవితం సరిపోదు. కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మన అసలు ఎవరికి అందవు, సైన్స్ కూడా అందవు. ఏమి కూడా సైన్స్ ఇప్పుడు చెబుతుంది అన్నీ కూడా ఎలా అయితే అలా అని చెబుతుంది, కానీ సైన్స్కి అందనేటువంటి విషయాలని ఆధ్యాత్మిక చెబుతుంది. సైన్స్తో ఎప్పుడు కూడా ఆధ్యాత్మికత ముడివేయరాదు. సైన్స్కి అందనేది కూడా ఆధ్యాత్మికత, మనం ఊహించినది ఆధ్యాత్మికత. అటువంటి భక్తి చాలా గొప్పది ఈ లోకంలో. కాబట్టి సాత్విక సంపన్నుడు ఏం చేస్తాడంటే, ఎప్పుడూ కూడా శాస్త్రం చెప్పినట్లు పనులు చేస్తూ అవన్నీ కూడా పరమాత్మకు సమర్పిస్తుంటాడు. ఇవన్నీ ఈరోజు ఇచ్చేసి అన్నదానం 100 మందికి అన్నదానం చేశాను అంటే, అన్నదానం చేశారు కదా అంటే, నేనేం చేశానండి, పరమాత్ముడు ధనం ఇచ్చాడు, చేయాలని సద్బుద్ధిని ఇచ్చాడు, 100 మంది చక్క భోజనం చేసి వారందరూ వచ్చి అనుగ్రహించారు నన్ను, ఇవన్నీ సమకూరాయి, ఇవన్నీ జరిగినాయి అంటే నా వల్లే ఉంది స్వామి, ఇదంతా కూడా పరమాత్ముడి యొక్క అనుగ్రహము. అది సాత్విక సంపన్నుడి యొక్క లక్షణం. అంటే ఏది చేసినా, ఏది జరిగినా ఈ ప్రపంచంలో అన్నిటికీ కూడా పరమాత్ముడే కారణమని నమ్ముతుంటాడయ్యా, అటువంటి వాడు సాత్విక సంపన్నుడు అన్నాడు. రెండో వాడు ఉంటాడు, రజోగుణ సంపన్నుడు ఉంటాడు. ఇంకా వీడు అన్నీ చేయాలనుకుంటాడు, వీడు చేస్తుంటాడు, కానీ అన్నీ నేను చేస్తుంటాడు.
నా వల్ల ఇలా అయింది, నేను కాబట్టి 100 మందికి భోజనం పెట్టానండి ఊళ్ళో, ఎవడైనా పెట్టగలిగాడా? నాకంటే వాడికి ధనం ఎక్కువ ఉంది, వాడికి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, వాడి వల్ల సాధ్యమైందా? నేను కాబట్టి ఇలా చేశాను అంటుంటాడు వీడు. అస్తమానం వీడికి అహంకారం ఉంటుంది మాట. రజోగుణ సంపన్నుడికి ఏంటంటే ఇవన్నీ నేనే చేశాను, నా వల్ల అయింది, ఇది నా ఒక గొప్పదనం అనుకుంటాడు తప్ప ఇవన్నీ ఇచ్చే పరమాత్మ విషయం గమనించలేడు. అదో రజోగుణ లక్షణం. అది రజోగుణ భక్తుల లక్షణం అన్నమాట. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఏదో విధంగా చేస్తుంటాడు. అది రాజస్యంతో కూడినటువంటిది. మూడోది ఏమిటంటే తమోగుణం. ఈ తమోగుణం ఉన్న వాళ్ళకి ఏమి ఉండదు మాట. ఇంకా వాడు ఎవడేం చేశాడంటే వాడి కోసం ఈ పక్క ఆవిడ దీపం వెలిగించిందని కార్తీక మాసం దీపం వెలిగిస్తే ఈవిడ కూడా వెలిగిస్తుందన్నమాట. అది మంచిది వెలిగించడం అనేది. అంటే వీళ్ళకి ఏమి ఉండదు మాట, దంభం. అంటే ఎవరైనా ఏదో అనుకుంటారేమో, వాడు నన్ను మహాభక్తుడు అనుకోవాలి, నన్ను గొప్పవాడు అనుకోవాలి అని దంభము చేత వీరు ఏం చేస్తుంటారంటే కొంతమంది లేనిది ఉన్నట్లు నటిస్తుంటారు. వాళ్ళ దగ్గర భక్తి ఉండదు, కానీ వారి జనాలందరూ చేస్తూ మనం చేయబోతే బాగోదేమో. ఇది ఇలాంటి భక్తులందరూ ఉంటారయ్యా. సాత్విక గుణ సంపన్నుడు ఉంటాడు, రజోగుణ సంపన్నుడు ఉంటాడు. మూడోది ఈ విధంగా తమోగుణ ఏదేమైనా భక్తితో వీరందరూ పూజ చేస్తుంటారు. ఇలాంటి వ్యక్తులు ఈ లోకంలో ఉంటుంటారు. వీళ్ళందరూ కూడా ఏమన్నాడంటే వశిష్ఠుడు, జనక మహారాజా, ఏదేమైనప్పుడు కూడా ఈ త్రిగుణములతో ఉన్నవారందరూ కూడా ఏ విధంగా అయినప్పటికీ కూడా చెప్తున్నాడు ఆయన. అంటే భక్తితో చేస్తేనే చాలా ఉన్నతమైన ఫలితం, దాంట్లో అనుమానం లేదు. భక్తి ప్రపత్తులు చేస్తే చాలా ఉన్నతమైన ఫలితం కలుగుతుంది. ఒకవేళ భక్తి లేకపోయినప్పటికీ కూడా కార్తీక మాసంలో దీపారాధన ఇత్యాది కార్యక్రమాలు కూడా ఇలాగ రజోగుణంతో కానీ తమోగుణంతో కానీ ఆచరిస్తే 3 రకాలైన కృష్ణ భగవాన్ చెప్పాడు కదా, 3 రకాల భక్తులు ఉంటాయని చెప్పాడు. ఆయన చెప్పాడు. ఏదేమైనప్పుడు కూడా ఈ 3 స్వభావాల వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా కార్తీక మాస వ్రతం ఆచరించడం ముఖ్యము. అలా ఆచరిస్తే వారి పాపములన్నీ కూడా నశించిపోతాయని చెప్పాడు ఆయన. ఎలా అయితే అనంతమైనటువంటి గడ్డి అంటే తృణములు అంటే గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డిని ఎలా అయితే చిన్న అగ్నికణం ఎలా అయితే భస్మం చేస్తుందో, మానవుడు చేసే అనేక పాపములన్నీ కూడా కార్తీక మాసం అనే అగ్నిగణము చేత, కృత్తికా నక్షత్రం కార్తీక మాసం అధిపతి, పౌర్ణమి రోజు కృత్తికా మాసం వస్తుంది కదా, అసలు కార్తీక మాసం పిలుస్తుంటాం. కార్తికేయుడు అందుకోసమే. ఈ కార్తీక మాసంలో ఇంత అపూర్వమైన ఇంత గొప్పది కదా. కాబట్టి ఈ అగ్ని ఎలా అయితే ఈ అనంతమైన తృణము గడ్డిరాశుల్ని ఎలా అయితే అగ్నికరము దగ్ధం చేస్తుందో, అలాగే మానవుడు యొక్క పాపరాశిని ఈ కార్తీక మాస వ్రతమని అగ్నికణము చేత దగ్ధం చేయవచ్చని చెప్పాడు ఆయన. అనేక జన్మాంతర కృతమైన పాపములన్నింటినీ కూడా నశింపజేసి మానవుడికి పునర్జన్మ రాహిత్యం కలిగిస్తుంది. అంత గొప్పదన్నాడు ఆయన. సామాన్యమైంది కాదు ఈ కార్తీక మాసం అంటే, అంత అపూర్వమైంది అన్నాడు ఆయన. స్వల్ప పుణ్యము చేతనే ఏ కార్యక్రమం చేసినా సరే, కార్తీకం మాఘ వైశాఖే ధర్మ సూక్ష్మం తయోదితం. ఈ మాసములన్నీ కూడా ఏమిటి కార్తీక మాసం కానీ, మాఘమాసమందు కానీ, వైశాఖ మాసమందు కానీ, ముఖ్యంగా కార్తీక మాసమందు మానవుడు ఏ పని చేసినప్పటికీ కూడా అపూర్వమైన ఫలితం కలుగుతుంది. నేనన్నీ గమనించాను. ఇప్పుడు వశిష్ఠమ, ఓ జనక మహారాజా, నేనన్నీ గమనించాను, నేను చూశాను చెప్పాడు ఆయన. నేను అన్నీ విచారించాను. వేద శాస్త్ర పురాణములటిని సూక్ష్మధర్మలటిని కూడా చక్కగా నేను అన్నీ చూసి చదివి ఇవన్నీ అర్థం చేసి చెబుతున్నాను చెప్పాడు ఆయన. వశిష్ఠుడు ఏమన్నా అంటే ఇవన్నీ నేను చెప్పినవి కాదన్నాడు ఆయన. కార్తీక పురాణాన్ని ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడికి, బ్రహ్మదేవుడు నారద మహర్షికి, అలాగే విష్ణువు లక్ష్మీదేవి చెప్పాడయ్యా. వాళ్ళు చెప్పిన విషయాలు చెబుతున్నాను. ఇవే వ్యాసుడు గంధస్థం చేశాడు. ఇవన్నీ కూడా ఏదో నా సొంతంగా చెప్పడం కాస్తుమా, వశిష్ఠుడు చెప్పాడు ఆయన. సాక్షాత్తు పరమాత్ముడి యొక్క ఆదేశం ఇది. వాళ్ళు చెప్పారని అసంశయ, అంటే అనుమానం లేదు కదా. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విధంగా కార్తీక మాసములో ఎవరైతే స్వామిని అర్చిస్తుంటారో, వ్రతం చేస్తుంటారో, వీరందరికీ కూడా చాలా అపూర్వమైన అనుగ్రహం కలుగుతుంది. అల్పం వా ఏన కేవాపి అజ్ఞానే అధవాసకృతు. ఎలా ఇప్పుడు అజ్ఞానం చేత కానీ, జ్ఞానం చేత కానీ, తెలిసి కానీ తెలియక కానీ ఎలా చేసినప్పటికీ కూడా కార్తీక మాసంలో హరినామ సంకీర్తన చేయడం, అలాగే దీపాదనం చేయడం, హరిని దర్శించుకోవడం, ఇక దానములు చేయడం, ఇవన్నీ కూడా ఎలా చేసినప్పటికీ కూడా మానవుడికి అపూర్వమైన ఫలితం కలుగుతుంది. న్యూ విజయ హాస్పిటల్స్ ఏలూరులో నేత్ర వైద్య రంగంలో అపార అనుభవం కలిగిన నేత్ర వైద్య నిపుణులు
డాక్టర్ పి విజయభాస్కర్ రెడ్డి గారు. అత్యాధునిక వైద్య పరికరాలతో సువిశాల నూతన ప్రాంగణంలో న్యూ విజయ హాస్పిటల్స్ నందు కంటి వైద్య సేవలు వినియోగించుకున్న వారికి కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డ్, WJHS ఆరోగ్య రక్షపై నగదు రహిత సేవలు అందుబాటులో కలవు. SBI జనరల్ ఇన్సూరెన్స్, హెరిటేజ్ TPA, FHPL TPA, ఫ్యూచర్ జనరాలి, ICICI లంబార్డ్, బజాజ్ అలియాన్స్, జనరల్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ నివాబుపా హెల్త్ ఇన్సూరెన్స్, MD ఇండియా ఇన్సూరెన్స్ లకు నగదు రహిత సేవలు మరియు ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలకు APEPDCL వారికి రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. న్యూ విజయ హాస్పిటల్స్, విజయభాస్కర్ రెడ్డి ఐ హాస్పిటల్, రామచంద్రరావుపేట పార్క్ వెనుక రోడ్, మాగంటివారి వీధి, కోస్టల్ బ్యాంక్ రోడ్, ఏలూరు. న్యూ విజయ హాస్పిటల్స్. కాబట్టి ఈ విధముగా కార్తీక మాసం అగ్ని వలె చెప్పాడు ఆయన. ఎలా క్షయమత్వం క్షయం త్వం మఘం మహదపి వేణుగుల్మా మివానల. ఎలా అయితే అగ్నిని జగత్తంతటిని కూడా దేనిని దహించి వేస్తుందో, కార్తీక మాస వ్రతం అనే అగ్ని జ్వాలల చేత మానవుడు యొక్క సకల పాపములన్నీ కూడా ఈ జన్మ పాపములే కాదు అనేక జన్మల పాపం నశించిపోతాయని చెప్పి చెబుతున్నాడు. మహాబహుపాతక అన్నాడు ఆయన. నామ కీర్తనాద్ విష్ణోహో. ఎవరైతే ఈ కార్తీక మాసంలో విష్ణువుని కీర్తిస్తుంటారో, అందరం పూజ చేస్తున్న స్వామి నమస్కరిస్తుంటాం కదా, నారాయణం శ్రీమన్నారాయణం ఆదినారాయణం వెంకటనారాయణం అని భక్తి ప్రపత్తి రాగం రాగమైన పర్వాలేదు, భక్తి ప్రపత్తుల చేత ఎవరైతే విష్ణు సంకీర్తన చేస్తుంటారో చూస్తున్నాక చక్కగా భజన చేస్తుంటారు. అందరికీ కూడా భజన నీకు రాకపోయినా కూర్చుని చక్కగా వాళ్ళందరితో నామస్మరణ చేయడం, నీకు వచ్చిన కీర్తనలు పాడడం, హరినామసం కానీ ఇవేమీ రాకపోతే ఓం నమో నారాయణ అనే మహామంత్రాన్ని స్మరించడం ఇలా ఎవరైతే చేస్తా చెప్పాడు ఆయన. కీర్తనాద్ విష్ణోద్ దహ్యతే బహుపాతక. దహించి వేస్తాయి, మహాపాతకాన్ని దహించి వేస్తాయి. ఓ జనక మహారాజా, విష్ణు సంకీర్తనం రాజన్ కీర్తయే జ్ఞానమోహిత. కీర్తించడం వల్ల ఏం కలుగుతుందంటే మానవుడికి జ్ఞానం కలుగుతుంది. హరినామ సంకీర్తనం చేత ఏమవుతుందంటే మానవుడికి హరే నామ హరే నామ హరే నామైవ కేవలం. కలియుగములో హరినామస్మరణే చాలా గొప్పది. అది శివనామస్మ పంచాక్షర మహామంత్రం కూడా చాలా గొప్పది. ఎవరైతే విధంగా కార్తీక మాసంలో నిరంతరము కూడా ఇత్యాది కార్యక్రమాలు చేస్తూ స్నానం చేస్తూ కూడా ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ అని మనందరం కూడా స్వామి యొక్క కార్యక్రమం స్మరిస్తూ ఏ పని చేసినా అదంతా కూడా అపూర్వమైనటువంటి పుణ్యఫలితం కలిగిస్తుంది. నిరంతరం కూడా ఎప్పుడూ కూడా భగవన్నామస్మరణ చేయాలి. ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడూ కూడా కొట్టుపడి కుందిన చోట, మహాజ్వరాదులు ప్రేలిన చోట, ఆతులై త్రూలిన చోట, సర్పముఖ పీడలు అందిన చోట, విష్ణు భవదూరిని పేర్కొనిరేని ఆ కాలుని యాతనా వితతల్ కానరు పూనరు దుఃఖభావముల్. పడిపోయాడు నారాయణ నారాయణ, జ్వరం వచ్చింది నమో నారాయణ నారాయణ నారాయణ. సర్పముఖపీడలు వచ్చిన చోట అంటే సర్పం కాళ సర్పం వచ్చింది అనుకోండి, మానవ మృత్యుమై వచ్చింది అనుకోండి, నారాయణ నారాయణ. ఎప్పుడు ఏది చేసినా జ్వరం వచ్చినా పడిపోయినా కూర్చున్నా లేచినా ఎప్పుడు ఎలా ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా నారాయణ 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 భగవన్నామస్మరణ అనేది ఎంత గొప్పది. ఆ కాలుని విష్ణు భవదూరిని పేర్కొని రేని ఆ కాలుని యాతనావితతల్ కానరు పూనరు దుఃఖభావములు. ఆ కాలుడు అంటే యముడిని చూడాల్సిన అవసరం ఉండదయ్యా, అంత గొప్పది సంకీర్తనం అంటే. క్షయత్వం అగం మహదపి అన్నాడు ఆయన, మహాపాపాలను నశింపజేస్తుంది నారాయణ నామస్మరణం కదా, ఎంత గొప్పదో కదా. మనందరం విన్నాం కదా, మన అజామీరు వృత్తాంతం చెప్పుకున్నాం. అజామీరు వృత్తాంతం చెప్పుకోవాలి అసలు ఈరోజు. అజామీరుడు ఏం చేశాడని మహాపాపి అయినా ఆయన చెయ్యని పాపం లేదు. ఆయన ఎంత మహాపాపి అంటే ఒక వేశ్యతో ఉండి ఆ వేశ్యకి సంతానంగా ఒక ఆడ సంతానం కలిగింది మాట. ఆవిడ పెద్దదైంది. తర్వాత ఈ వేసి చనిపోతే
ఆ వేసి యొక్క కుమార్తె కూడా పెళ్లి చేసుకున్నాడు ఈయన. దాన్ని పెళ్లి చేసుకుని మళ్ళీ దాన్ని భారీగా ఉంచుకొని వీడు చెయ్యని పాపం లేదు అసలు. లోకములో మధుపాన చిత్తుడై మాంసము తిని వేశ్యాలోలుడై అసలు ఏనాడు పౌజి లేదు, పుణ్యం లేదు, నమస్కారం లేదు, స్నానం లేదు, జపం లేదు, తపం లేదు, ఎప్పుడు కామము చేత తాగడం, కామము, వేశ్యాలోలత్వము, దుర్మార్గము, డబ్బు కోసం చేయని పాపాలు లేవు. పరమ దుర్మార్గుడు వాడు. చేసిన పాపాలు ఊరికినైపోవు. అసలు మనం ఏం చేసినా సరే చూడలేదు అనుకుంటారేమో, మన పాపాలు అందరూ గమనిస్తుంటారు. ఈ జగత్తులో మనం చేసే పాపాలు పంచభూతాలు గమనిస్తుంటాయి. పంచభూత వాయువు లేని ప్రదేశం ఏముంది అసలు? అలాగే ధర్ముడు గమనిస్తుంటాడు, సూర్యభగవానుడు గమనిస్తుంటాడు, చంద్రుడు గమనిస్తుంటాడు, రాత్రి గమనిస్తుంటుంది, పగలు గమనిస్తుంది. అంతేగాని తలుపులు వేసుకుని మనందరం ఏదైనా పాపం చేసి ఎవడో చూడలేదు కదా అనుకుంటే కుదరలాగా. ఖచ్చితంగా చిత్రగుప్తుడు చూస్తాడు, మీ అకౌంట్లో ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. అది ప్రత్యేకంగా రాయక్కర్లా. మనం చేసిన పాపపుణ్యములన్నీ మనకు ఆటోమేటిక్గా మన అకౌంట్లోకి వచ్చేస్తాడు. అవన్నీ చూస్తాడు ఆయన. అంతేగాని ఎవడు చూడడం లేదు కదా, ఎవడికి తెలియడం లేదు కదా, పెద్ద మనకి చలామణి అయిపోతున్నాను, ఎన్ని పాపాలు అనుకుంటాడు వాడు. మనకు తెలియకపోయినా మనసు ఉన్న పరమాత్మ తెలియదా? మనసుకు తెలియదా? మనసరింగిన పరమాత్మకు తెలియదా? కావున మానవుడు పాపము తప్పించుకోవడం అసాధ్యమైన విషయం. పాపము చేస్తే అనుభవించి తీరాలంతే. సమయం పడుతుందేమో. అధర్మం చేయడానికి నువ్వు వెనక ముందు పాపం చేయడం కానీ, అధర్మం చేయడం కానీ, అకృత్యములు చేయడం కానీ చేశావంటే తప్పనిసరిగా ఈ లోకములందు నువ్వు శిక్ష అనుభవించి తీరాలి. ఆ పాపం వెంటపడి కట్టి కుదుపుతుంది ఎవరినైనా సరే. అంతేగాని తప్పించుకుని అసాధ్యం. అది వశిష్ఠుడు చెబుతున్నాడు, నేను చాలా గమనించి ఎవడైనా సరే నాడు జగత్తులు ఎవడైనా సరే అధర్మం ఆచరించాడు వాడు అనుభవించక తప్పదని చెప్పాడు ఆయన. ధర్మాధర్మ విచక్షణ ఉండాలి. మానవ జీవిత పరమార్థంగా అర్థం చేసుకోవాలి. తుచ్చమైన కామం కోసం, తుచ్చమైన కోరికల కోసం మానవుడు ఏనాడు ఒక ధర్మాన్ని వదిలిపెట్టకూడదయ్యా జనక మహారాజా. అన్నిటికంటే ధర్మము చాలా గొప్పదన్నాడు ఆయన. అటువంటి ధర్మ నిష్ఠాగరిష్ఠుడే ఉండాలి. ఏనాడు పాపం చేయకూడదు. కానీ వీడు అసలు ఏం చేయకూడని పాపాలు చేశాడు అజామిలుడు. ఎన్ని పాపాలు! కట్టుకున్న భార్య వదిలేశాడు, సంధ్యావందనం లేదు, సద్బ్రాహ్మణుడు అయిన. సంధ్యావందనం లేదు, పూజ లేదు, యజ్ఞోపవీతం లేదు, లేవడం లేదు, అసలు ఏది అంటే ఈ శాస్త్రం ఏం చెప్పినా వాటికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. కాలం సమయానుకూలంగా జరుగుతుంటాయి, కాలానుగుణంగా అన్నీ కూడా జరుగుతూ వృద్ధాప్యం వచ్చింది, అవన్నీ అనుభవిస్తున్నాడు. శారీరకంగా కొన్ని కష్టాలు అనుభవించాడు కదా, అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నాడు. మళ్ళీ 80 ఏళ్ళైందో కొడుకు పుట్టాడు. ఆ కొడుకు నారాయణ పేరు పెట్టాడు ఆయన. నారాయణ పేరు పెట్టడం, తర్వాత యమకింకరులు రావడం, వాడు తీసుకెళ్ళి వాడి ప్రాణాలు తీసుకెళ్లే సమయంలో వాడు నారాయణ నారాయణ అనడం. ఆ ద్వారా వాళ్ళు ఏం చేశారంటే వెంటనే విష్ణుదూతలు వచ్చి వాళ్ళని దూరంగా గెంటారు. వాళ్ళు అడిగారు, అయ్యా మహానుభావ మనం చూసి నమస్కారం. విష్ణుదూతలు కూడా విష్ణులా ఉంటుంది, సాక్షాత్ చతుర్భుజులే ఉంటారు. అసలు అపూర్వమైన తేజస్సు. వారిని చూస్తే చాలు మనందరికీ కూడా సకల పాప అసలు స్మరిస్తే చాలు. అసలు సుశీలుడు పుణ్యశీలుడు ఇద్దరు ఉంటారన్నమాట. వాళ్ళిద్దరు వచ్చారు. మనం వచ్చి వాళ్ళని చూడగానే అసలు వీళ్ళకి తెలియటువంటి ఏదో భక్తిభావం కలిగింది యమకింకరులకి. కర్కశంగా ఉంటారు కదా వాళ్ళు. భక్తిభావం, స్వామి ఏమిటిదంటే, యమకింకరులారా వాడు మరణించే సమయంలో నారాయణ మహామంత్రం చెప్పాడు. నారాయణ 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 చెప్పాడు. వాడు నారాయణని స్మరించలేదు. నారాయణ భక్తి లేదు వాడికి. అసలు నారాయణ ఉన్నాడు, స్పృహకొలని వాడు, దౌర్భాగ్యుడు వాడు. కానీ వాడు నారాయణ 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 ఆ మహామంత్రాన్ని ప్రయోగించేవాడు. కరెంటు వైరు ముట్టుకుంటే, మామూలుగా వైరు ఉంది కదా ముట్టుకుంటే షాక్ కొడుతుంది. దాని ఒక శక్తి అది. ప్లగ్లో వేలుపడి షాక్ కొడుతుంది కదా, దాని శక్తి అది. కాబట్టి అగ్నిని ముట్టుకుంటే కాలిపోతుంది, దాని శక్తి అది. అలాగే నారాయణ మహామంత్రం యొక్క మహాశక్తి అది. ఎంత గొప్ప శక్తి, దాని గురించి చెప్పడం మా వల్లగా అని చెప్పారు. కాబట్టి మీరు ఈ విషయాన్ని మీ ఎముడికి చెప్పుకోండి, విషయాలని మాట్లాడుకోండి మీరు. కాబట్టి మీరు ఈయన తీసుకెళ్ళడం వీల్లేదు. కొంతకాలం వీడికి ఆయుష్ని ఇస్తున్నా. నారాయణ నామస్మరణ చేయడం వల్ల ఆయుష్ కూడా పెంచేది చూడండి. అది రహస్యం. మానవుడికి మృత్యు నిర్ణయం జరుగుతుంది, కానీ వాడు గొప్పవాడై నిరంతరం భగవన్నామస్మరణ చేసి ఇలా కార్తీక మాస వ్రతాలు ఆచరిస్తే వాడు ఆయుష్ పెరుగుతుంది. అది విచిత్రమైన విషయం. ఇలా పాపాలు చేస్తే వాడు ఆయుష్ తరిగిపోతుంది అంతే. కాబట్టి ఆయుష్ పెరిగింది. నారాయణ నామస్మరణ చేయడం ఆయుష్ పెరిగింది వీడికి. పూర్వజన్మ కూడా పుణ్యం ఉన్నది వాడికి కొంత. అందువల్ల ఇవన్నీ గుర్తొచ్చి, లేకపోతే వాడికి ఎందుకు గుర్తొస్తుంది? వాడు అలాగ నారాయణ వాడు చూశాడు, ఇవన్నీ వాళ్ళు వాదించుకోవడం, నారాయణ మహామంత్ర విశిష్టత చెప్పడం విన్నాడు ఆయన. అమ్మ బాబు ఎంత గొప్పది అనుకున్నాడు ఆయన. నారాయణ అంటే 7-4 అక్షరాలు అనుకున్నాను నేను. ఇంత మహిమాన్వితమైనదా? 88 సంవత్సరాల పాటు నేను చేసిన పాపాలు ఎన్నున్నాయి కదా, చేయనటువంటి పుణ్యం లేదు. ఏ పుణ్యం అనేక పాపాలు చేశాను, భయంకరమైన పాపాలు చేశాను. ఈ పాపాలన్నింటినీ కూడా 80 సంవత్సరాల మహాఘోరమైన మహాపాతకమన్నింటినీ కూడా ఒక నారాయణ 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 నామస్మరణ దగ్ధమైపోయిందా? ఆహా ఎంత గొప్పది కదా భగవన్ నామస్మరణని వాడు ప్రత్యక్షంగా చూశాడు.
యమకింకరులు చూశారు, ఇలా విష్ణుదూతలకు ఎలా తెలుసు అందరికీ కూడా. వ్యాసుడు చూశాడు, అలాగే వశిష్ఠుడు ఇవన్నీ గమనించాడు, ఆయన చెబుతున్నాడు ఇవన్నీ కూడా. చూసావు కదా ఎంత గొప్పదో కదా. అది నారాయణ మహామంత్రం. ఆ అజామీలుడే విధముగా నారాయణ మహామంత్రం చేత ఆయుష్ని పొంది ఋషికేశానికి వెళ్ళి తపస్సు చేసి పరమాత్ముని సేవించి మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత శాశ్వతమైనటువంటి పునరావృత్తి రహితమైన మోక్షాన్ని పొందాడయ్యా. ఇదయ్యా అజామీలోపాఖ్యానం అన్ని ఈరోజు కూడా చెప్పుకోవాలన్నమాట. అసలు అష్టమాధ్యాయులు కూడా 8వ రోజు కూడా కొంచెం వినాలి అందరం కూడా. ఈ విధంగా ఇంత గొప్పది కావున అజ్ఞానము చేతైనా జ్ఞానము చేతైనా తెలిసి తెలియకైనా ఎవడైతే కార్తీక మాసంలో వ్రతాన్ని ఆచరిస్తుంటాడో సహజంగా నమస్కారం చేస్తాడు. కానీ దీపాలను చూసి ఎవడైతే నమస్కరిస్తుంటే అటువంటి వారందరికీ కూడా కార్తీక మాస వ్రతఫలం పుణ్యం పరిపూర్ణంగా సంప్రాప్తిస్తుంది జనక మహారాజా అని 8వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేశారు వశిష్ఠ మహర్షి వారు. అటువంటి ఆయన పాదపద్మాలను నమస్కరిస్తూ ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. న్యూ విజయ హాస్పిటల్స్ ఏలూరులో నేత్ర వైద్య రంగంలో అపార అనుభవం కలిగిన నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పి విజయభాస్కర్ రెడ్డి గారు అత్యాధునిక వైద్య పరికరాలతో సువిశాల నూతన ప్రాంగణంలో న్యూ విజయ హాస్పిటల్స్ నందు కంటి వైద్య సేవలు వినియోగించుకున్న వారికి కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డ్, WJHS ఆరోగ్య రక్షపై నగదు రహిత సేవలు అందుబాటులో కలవు. SBI జనరల్ ఇన్సూరెన్స్, హెరిటేజ్ TPA, FHPL TPA, ఫ్యూచర్ జనరాలి, ICICI లంబార్డ్, బజాజ్ అలియాన్స్, జనరల్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ నివాబుపా హెల్త్ ఇన్సూరెన్స్, MD ఇండియా ఇన్సూరెన్స్ లకు నగదు రహిత సేవలు మరియు ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలకు APEPDCL వారికి రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. న్యూ విజయ హాస్పిటల్స్, విజయభాస్కర్ రెడ్డి ఐ హాస్పిటల్, రామచంద్రరావుపేట పార్క్ వెనుక రోడ్, మాగంటివారి వీధి, కోస్టల్ బ్యాంక్ రోడ్, ఏలూరు. న్యూ విజయ హాస్పిటల్స్.